అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మేము ముందుగా చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలాగే ఉంటారు. ప్రతిదీ మీతో పంచుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతారు. మీ మాటలకు విలువిస్తారు. అలాగే మీ మంచిని కోరుకుంటారు. మీ జీవితం నుండి మీరు ఎప్పటికీ కూడా వెళ్ళిపోరు. మీరంటే నిజంగా ఇష్టం ఉన్నవారు మీ తప్పులు 100 ఉన్నా సరే ఖచ్చితంగా మీతో కలిసి ఉండేందుకే ఇష్టపడతారు. ఒక్క మంచినైనా వెతుక్కుంటూ ఉంటారు. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరీ మనలకు బుద్ధి చెబుతారు. నువ్వు చేసేది తప్పు అని నిలదీసి మాట్లాడతారు. కొట్టినంత మాత్రాన మీ మీద ఇష్టం లేదని అనుకోవద్దు. మీరంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా మీరు తప్పుదారిలో వెళ్తుంటే చూడలేక సరిదిద్దే ప్రయత్నం చేసేది. అర్థం చేసుకోండి. ముందు దాన్ని అర్థం చేసుకోండి. కొట్టడం అలాగే అలగటం ఈ రెండూ ఉన్నవాళ్ళు కూడా మీ జీవితంలో ఉంటే మీరు ఖచ్చితంగా ఎప్పటికీ వారిని వదులుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళది స్వచ్ఛమైన మనసు. మీ భావమైన ఏ భావమైన మనసులో ఉంటే దాన్నే బయటకి వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. అలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వారిని వదులుకోవద్దు మిత్రమా. విలువ తెలుసుకోలేని వాడు ఎప్పుడు కూడా దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. విలువ లేనివాడు సంపాదించినా కూడా దాన్ని నిలబెట్టుకోలేడు. నిజమే కదా. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఇక ఒకవేళ చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగల సామర్థ్యం చేస్తాడు. అది స్నేహమైనా సరే, బంధమైనా సరే, ప్రేమైనా సరే, డబ్బైనా సరే, వస్తువైనా సరే, ఏదైనా సరే. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అలా ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టేవారు చాలా ఒక నచ్చని ఉద్యోగం చేస్తూ కూడా జీవితంలో ముందుకెళ్తారు. ఏది సాధించలేకపోయామే అని బాధపడుతూ కూడా ముందుకెళ్తారు. ఆ బాధను గుండెల్లోనూ దాచుకొని ఉండలేక పైకి నవ్వుతూ కనిపించేవారే నిజమైన కథానాయకులు అవుతారు మిత్రమా. గుర్తుంచుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకంటూ పడకూడదు అని తిరిగేవారు ఉంటారు. మన వాళ్ళు ఉంటారు. అందరికీ అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలి అని కోరుకుంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. ఎప్పటికైనా సరే మన అవసరం ఉండొచ్చని వారు మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు మాత్రం ఎప్పుడు కూడా అలా చేయరు. మన కంట కన్నీరు రాకూడదని, మనం బాధపడితే చూడలేక మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారిని వదులుకోవద్దు మిత్రమా. జీవితంలో కష్టాలు అనేవి ఎప్పుడు కూడా కన్నీళ్ళకే కాదు, నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. ఇక దాపరికాల ముసుగులను తొలగించేస్తుంది. అలాగే వాస్తవికాలను వెలుగులోకి తెస్తుంది. వెలుగు చూసేలా కూడా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే మిత్రమా. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియచేసేదే కష్టం. నీ యొక్క భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. చెట్టు నిండా పండ్లున్నా సరే మాగిన పండు దగ్గరికే కదా మనము వెళ్తాం. అలాగే పక్షులు కూడా వెళ్ళేది ఏ జంతువైనా కూడా మాగిన పండు దగ్గరికే వెళ్తుంది. కుళ్ళిన పండు వైపు ఎవ్వరు కూడా తిరిగి కూడా చూడరు. పురుగు మాత్రమే పాకుతూ వెళ్తుంది. అలాగే మంచి చెడుల సమూహం ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉంటుంది. ఎటువైపు అడుగులు వేయాలి అన్నది మాత్రం నీ యొక్క స్వభావం పైన నిర్ణయింపబడి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది కూడా. గుర్తుంచుకోండి మిత్రమా. బరువు లేని నీ కళ్ళకు కన్నీరు ఉంటుందని నమ్మినవాడు నీ స్నేహితుడు. ఆ కారణం నువ్వు చెప్పకుండానే కూడా నీ కన్నీళ్లను తుడిచి నిన్ను ఓదార్చి ఆ చోట చిరునవ్వును పూయించేవాడే అసలు సిసలైన నీ నిజమైన ఆత్మీయ స్నేహితుడు. గుర్తుంచుకోండి మిత్రమా. 10 మందిలో ఉన్నప్పుడు
ఎప్పుడు కూడా పట్టింపులు అనేవి మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు సహనాన్ని అలాగే ఆనందాన్ని పంచడం నేర్చుకోవాలి. అయిన వాళ్ళందరితో పంచుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు ఓర్చుకోవాలి. నవ్వుతూ చేసేది తప్పుని తెలియజేస్తే ఎప్పుడు కూడా అలవాటు మార్చుకోవాలి. గతం చేసిన గాయాలను మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి సంపదను కూడా కూడబెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కానే కాదు కదా. కష్టకాలంలో ఎవ్వరూ మీతో లేనప్పుడు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదార్పునిస్తుంది. ఎవరో ఏదో అన్నారని ఇక నవ్వు అనుకున్నది ఏది జరగటం లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి? ఈరోజుండే చీకటిని చూసి కృంగిపోకూడదు. రేపటి వెలుగు కోసం ఎదురు చూడాలి. పరుగున మొదలు పెట్టాలి. గెలవటానికి పరిగెత్తు మిత్రమా, గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసిన కొల్లే నేను రేపటి రోజును నీ గెలుపుని చూసి కుళ్ళుకొని ఏడ్చేలా చెయ్యి. స్నేహం అంటే భుజంపై చెయ్యేసి మాట్లాడటం కానే కాదు, కష్ట సమయాల్లో భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పడం. డబ్బు కోసమో లేదా అవసరాల కోసమో ఆదుకుంటారనో స్నేహాన్ని చేయకండి. మనస్ఫూర్తిగా స్నేహం చేయండి. మీకు అలాంటి స్నేహితులుంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. బంగారం ఎప్పుడు కూడా కొత్తదే బాగుంటుంది. బియ్యం మాత్రం పాతదయ్యే కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు కదా, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు కొత్తల్లో బాగానే ఉంటాయి. పాత పరిచయాలే బలంగా ఉంటాయి. కష్టంలో మిమ్మల్ని అర్థం చేసుకొని అలాగే మీ కష్టాలను తీర్చే కొత్త పరిచయాలు కొన్ని ఉంటాయి. పాత పరిచయాలు కొన్ని ఉంటాయి. 25 ఏళ్ల స్నేహితాలు ఉంటాయి. పాతుకుపోయిన బంధాలు మాత్రమే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన బంధాలను దూరం చేసుకోవద్దు ఎప్పటికీ మిత్రమా. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను అంతస్తులను ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది. అది విలువ కట్టలేనిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక వేస్తుందట. పంజా విసరాలంటే 2 అడుగులు వెనక్కి వేయక తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకప్పుడు ఓటమి మాత్రం తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా నీదే, గెలుపు నీదే. గెలుపు కూడా నీదే మిత్రమా. ఇక గుర్తుంచుకోండి, ఏది కూడా సంతోషంతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే నీ సంతోషం నీ దగ్గర నిరంతరంగా ఉంటుంది. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.